వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వీరబాబు కుమార్తె జాహ్నవి దీపావళి రోజున బాణసంచా కాలుస్తూ ప్రమాదానికి గురి కావడం. రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనంగా స్వాగతం పలికిన కూటమి నాయకులు. కార్తీక మాసం సందర్భంగా స్వామివారిని దర్శించుకుని వన సమారాధనను ప్రారంభించిన ఆనపర్తి శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామానికి చెందిన వాసంశెట్టి వీరబాబు కుమార్తె జాహ్నవి దీపావళి రోజున బాణసంచా కాలుస్తూ ప్రమాదానికి గురి కావడం జరిగింది. వైద్య ఖర్చులకు సుమారు 10 లక్షల రూపాయలు అవుతుందని తెలుసుకుని వాళ్లది నిరుపేద కుటుంబం కావడంతో బిక్కవోలు జన సైనికులు నియోజకవర్గం జన సైనికులు సమకూర్చిన 1,23,000 రూపాయలు మర్రెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా వాళ్ల కుటుంబానికి అందజేశారు. మర్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ జన సైనికుల కుటుంబానికి ఏ ఆపద వచ్చినా జన సైనికులు జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. రావడనాగు మండల పార్టీ అధ్యక్షులు ఇందల వీరబాబు, తోట సతీష్, గుతుల శివ, కొండబాబు, అరుణకుమార్, అలాగే వడ్లమూరి గోవిందరాజులు, నంజల హరీష్, పోస్ట్ మ్యాన్ వెంకటబాబు, అలాగే పదలపాక నవీన్, రంగపురం దాసు, శివ, కెరి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. బికోవల్ గ్రామానికి చెందిన వాసంశెట్టి వీరబాబు గారి కుమార్తె జాహ్నవి దీపావళి రోజున దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురై హాస్పిటల్లో ఇంకా ట్రీట్మెంట్ పొందుతున్నారు. చాలా దురదృష్టం ఇటువంటి సంఘటన జరగటం. మనమంతా కూడా పండుగ సందర్భంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా చెప్పి రావు. ఇంతటి విపత్తులో ఉన్న వీరిని ఆదుకోవాలని బికోవల్ మండలానికి చెందినటువంటి జన సైనికులందరూ కూడా సమిష్టిగా ఏకమై ఈ రోజున 1,23,000 రూపాయలు వారికి ఆర్థిక సహాయం చేయడం చాలా చాలా ఆనందకరం. ఎందుకంటే వీరంతా కూడా చాలా చిన్న చిన్న కార్యకర్తలు. జనసేన యొక్క బలం ఇదే. ఏదైనా ఎవరన్నా ఆపదలో ఉంటే ఆదుకోవాలన్నదే జనసేన పార్టీ లక్ష్యం. అదే మా నాయకుడి యొక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యొక్క ఆశయం. అదే స్ఫూర్తితో మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దాడు. ఎక్కడైనా కష్టంలో ఉంటే వారిని ఆదుకోవాలనే అధికారంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా అనేది కాదు, వారికి అండగా నిలబడాలన్నదే జనసేన పార్టీ లక్ష్యం. తదనుగుణంగా పనిచేస్తున్నటువంటి బికోవల్ జన సైనికులకు, నాయకులకు, నాతో పాటు ఈ సమావేశంలో పాల్గొన్న రాబాడు నాగ్ గారికి, ఇందల వీరబాబు గారికి, మన పండు గారికి, మిగతా బికోవల్ కొండబాబుకి, మిగతా బికోవల్ మండల నాయకులు, జనసేనకు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. తప్పకుండా కూడా వీరి కుమార్తె త్వరగా కోలుకొని ఇంటికి రావాలని మనపూర్వకంగా ఆ భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఘన స్వాగతం పలుకుతున్న కూటమి నాయకులు. ఎయిర్పోర్ట్ నుండి రోడ్డు మార్గంలో కాకినాడ బయలుదేరిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్
నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం ప్రత్యేక ఫాతిహా కార్యక్రమంలో పాల్గొన్న దర్గా పీఠాధిపతి సజ్జాదా నషీన్ హఫీజ్ పాషా నెల్లూరు జిల్లా హనుమసముద్రంపేట మండల కేంద్రంలో వెలిసి ఉన్న హజ్రత్ ఖ్వాజా రహ్మతుల్లా నాయిబే రసూల్ దర్గాలో జరిగిన ప్రత్యేక ఫాతిమా కార్యక్రమం. ప్రతి నెల ఫాతిమా కార్యక్రమం చంద్రవంక 25వ తేదీ జరుగును. శుక్రవారం ఉదయం సజ్జదా నషీన్ హఫీజ్ పాషా ఆధ్వర్యంలో నాత షరీఫ్, ఖురాన్ ఖానీ, సలాములు, గలీఫాలు, పూల చెద్దర్లు, గంధలేహ్యం స్వామివారి సమాధులకు ఎక్కించి ప్రత్యేక ప్రార్థన తోటి కార్యక్రమాన్ని ముగించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉపాధ్యాయులు మందలించారని గురువారం స్కూల్ నుండి వెళ్లిపోయిన విద్యార్థిని 24 గంటల్లో ఛేదించిన విద్యార్థిని కుటుంబ సభ్యులకు అప్పచెప్పిన ఆత్మకూరు పోలీసులు. ఆత్మకూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న షేక్ షంషీద్ కనిపించలేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ అయిన విద్యార్థిని 24 గంటల్లో ఛేదించారు ఆత్మకూరు పోలీసులు. పాఠశాల ఉపాధ్యాయులు మందలించారని బుధవారం స్కూల్ నుండి వెళ్లిపోవడంతో మేనమామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆత్మకూరు డీఎస్పీ ఆధ్వర్యంలో 4 టీములుగా ఏర్పాటు చేసి గాలింపు ముమ్మరం చేశారు. ఎట్టకేలకు ఉదయగిరి ఆర్టీసీ బస్టాండ్లో విద్యార్థిని గుర్తించి ఆత్మకూరు పోలీస్ స్టేషన్కి తరలించి కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. 24 గంటల సమస్యను పరిష్కారం చేసిన సీఐ గంగాధరరావు, ఆత్మకూరు సబ్ ఇన్స్పెక్టర్ జిలాని, మరిపాడు ఎస్ఐలతో పాటు పోలీస్ సిబ్బందిని డీఎస్పీ వేణుగోపాల్ అభినందించారు.
ఫోటో తీసుకోండి. ఏ టైం కింద స్కూల్ నుంచి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావు? అక్కడి నుంచి బస్సు టికెట్ డబ్బులు ఎలా వచ్చింది? మీరు అనుకో మాకు ఏం కాదు. దిగిన తర్వాత ఏం చేశారు? ఫోటో తీసుకోండి. కూర్చేయండి బాయ్. షేక్ సంసీన్ అనే అమ్మాయి విద్యార్థి 13 years ఏజ్. ఆ అమ్మాయి వచ్చేసి ఆత్మకూరులో సెయింట్ మేరీ స్కూల్లో 8th క్లాస్ చదువుతూ ఉంది. ఆ అమ్మాయి వాళ్ళ మదర్ వచ్చేసి కావాలైతే వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయిపోతే ఇక్కడ ఆత్మకూరులో వాళ్ళ మేనమామ దగ్గర ఇక్కడ చదువుకుంటా ఉంది. చదువుతూ నిన్న 27వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆ స్కూల్ నుంచి వెళ్ళిపోయింది చెప్పకుండా. ఎందుకంటే ఆ అమ్మాయికి స్కూల్లో చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదని వాళ్ళ ఇంట్లో మేనమామ కొద్దిగా ప్రెజర్ పెట్టేసరికి ఆ పాప కొద్దిగా భయపడేసి వెళ్ళిపోయింది. దీనికి సంబంధించి ఒక కేసు రిజిస్టర్ చేయడమైంది ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో. కేసు మా సి గంగాధర ఆధ్వర్యంలో 4 టీంలు ఫామ్ చేసి ఎస్ఐ ఆత్మకూరు, ఎస్ఐ మర్రిపాడు, ఎస్ఐ మిగతా 4 టీంలు ఫామ్ చేసి ఈ అమ్మాయి నిన్న దినం ఈరోజు ఈ ఉదయగిరి దగ్గర బస్ స్టాండ్లో ఉంటే టెస్ట్ చేసుకుని వచ్చి తెచ్చుకురావడం జరిగింది. అమ్మాయి వాళ్ళ మేనమాకు కూడా చెప్పడం జరిగింది. ఈ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చి కొద్దిగా అమ్మాయిని కొద్దిగా జాగ్రత్తగా చదివించమని చెప్పడం జరిగింది. ఈ నిజంగా మా సి గంగాధరరావు వాళ్ళ ఎస్ఐలు ఈ అమ్మాయిని టెస్ట్ చేయడంలో కష్టపడి పనిచేశారు. వాళ్ళందరికీ ప్రశంసలు చెప్తున్నాను. ఇంకా చాలా మంచి వర్క్ చేయడం జరిగింది. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పెద్దాడలో శ్రీ ఉమాసోమేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా స్వామివారిని దర్శించుకొని వన సమారాధనను ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో పెదపూడి మండల ఎన్డీఏ నాయకులు, పెద్దాడ గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓం నమో శ్రీ రాజమాతంగేశ్వరి సర్వజన మనోహరిణి సర్వకరుణ్యని లీం హ్రీం శ్రీం సర్వరాజవశంకరి సర్వస్త్రీ పురుషవశంకరి సర్వదుష్ట మృగవశంకరి సర్వసత్వవశంకరి సర్వలోకవశంకరి అభీషా బ్రహ్మ ప్రచోదయాత్ తత్పురుషా విద్మహే ఐం సుఖప్రియా విద్మహే క్లీం కామేశ్వరి దివే తన్నో శ్యామరాజు శ్రీమాన్ ద్రవగోప్రహణాం దేవత్య శ్రీపాల్ గోప్రభోత్య హస్తానక్షతః अजयवान गोत्र श्रीमान गोत्रस्य नाम देवत्या श्रीपाल हस्तान रामकृष्ण जन्मत्या श्रीपाल गोत्रवती महालक्ष्मी नाम देवत्या सौभाग्य सहब्रह्मण समुद्रिकाण सभ्रानवान सबरवारण क्षेमस्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्यात् यजमास्तान कन्या राशि देव्याः सप्तम राहुल जन्मस्थ केतु गणगोत्रं यजमानत्याः अनपति नियोजकवर्गस्य जनागहित्यर्थं समस्त शत्रुपलायनार्थं शत्रु उच्चाटनार्थं शत्रु वाक् जीवस्तंभनार्थं यजमानस्मिन् ग्रामे राजद्वारे राजमुखे सर्वदागुं उन्नतोन्नति स्थितिगति उन्नत प्राप्त्यर्थं उन्नतवति प्राप्त्यर्थं यजमान कुमारस्य श्रीपाल गोत्रस्य
मनोजुनाम देव्या क्षेमत्य विद्यावय आयु आरोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थ काम्य मोक्ष तत्व पुरुषार्थं विद्यमान वर्तमान कालेषु राजकीय रंगे विशेष आदर जनेश विशेष जन आकर्षण आदरण प्राप्त्यर्थं विद्यमानत्याः समबुद्धिप्रदं समस्तगा दिग्विजय योगोत्प्रदं विद्यमान आंतरंग विद्यमान कुमार कुमार जन्म नक्षत्र वसाद नामक वसाद धर्माद वसाद धर्मक वसाद जातक विवाद जन्म लग्नमान्त्याहं विद्यमानत्यांतरंग शत्रूणां दोषकानां निंदकानां कुमतीनां कुताब्धीनां प्रतिवादीनां सर्वे सर्ववाक्यवस्तंभन सभायानया शत्रुलंगेशो विद्या కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం అన్నవరంలో శాంతివర్ధన వికలాంగుల ప్రత్యేక ఆశ్రమంలో వికలాంగుల పాఠశాల విద్యార్థులకు ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు ముదునూరి మురళీకృష్ణరాజు వనభోజన కార్యక్రమం నిర్వహించి వారితో పాటు భోజనం చేసి అందరితో ఆప్యాయంగా మాట్లాడి సరదాగా గడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి అవకాశం తనకు దేవుడిచ్చిన అదృష్టమని, ఇలాంటి కార్యక్రమాలు త్వరలో ముదునూరి మురళీకృష్ణరాజు చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద మన నియోజకవర్గంలో ఉన్న మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాలతో పాటు కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి అప్పారావు, ఎంపీటీసీ దడాల సతీష్, బొబ్బిలి వెంకన్నబాబు, తాటిపాక కృష్ణ, నవుడి శ్రీను, రాయుడు రాజు, ఈగల రాఘవ, ఎంపీటీసీ 3 నానిపల్లి చంటి, కోలా తాతబాబు, బొల్లు నాగేశ్వరరావు, ముచ్చెర్ల రాజబాబు, మాగపు శివ, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా సోదరులకు, మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి అన్నవరం గ్రామంలో ఈ పత్తిపాడు నియోజకవర్గంలో మంచి ఆర్గనైజేషన్ పెట్టి ఇక్కడ శాంతివర్ధన అనే ఒక వికలాంగ స్కూల్ బాగా నడుపుతున్నారని మా నోటీస్కి వచ్చింది. దాన్ని చూద్దాం, సందర్శిద్దామని మొన్న ఒక రోజు రావడం జరిగింది. ఆ రోజు అనిపించింది అన్ని రకాల సామాజిక వర్గాలు, ఏ కులానికి ఆ కులం కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ పార్టీలను కానివ్వండి, అన్ని రకాలుగా కూడా ఈ కార్తీక మాసంలో వన భోజనాలు పెట్టుకోవడం జరుగుతుంది. కానీ ఈ పిల్లలకు కూడా మనం పెడదాం, ఈ పిల్లలతోటి మనం ఒక రకమైన కార్యక్రమం చేసి వాళ్ళతో ఆనందాన్ని చూసి మనం కూడా ఆనందం అనే ఆలోచనతో ఈరోజు ఇంటి దగ్గర నుంచి వన భోజనాలు తీసుకొచ్చి ఈ పిల్లలతో పాటు మనం కూడా చేద్దామనే ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. చాలా ఆనందం వేసింది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఈ పిల్లలతోటి మనం ప్రతి విషయంలోనే పాలు పంచుకోవాలి. ఈ వన భోజనాలే కాకుండా మంచి పర్వదినాలు ఏదైతే ఉన్నాయో మేం కానివ్వండి, మా సభ్యులు కానివ్వండి వచ్చి వాళ్ళతోటి సంతోషంలో మా సంతోషాన్ని కూడా చూద్దామనే ఆలోచనతో వాళ్ళ కంటిలో సంతోషం చూడాలనే ఆనందంతో అది ఒక మంచి దేవుడిచ్చినటువంటి సంకల్పంగా మేము భావించి ఈరోజు ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. తొందరలోనే ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది, మొన్న ఒక ట్రస్ట్ పెట్టి ఎవరైతే మానసిక వికలాంగులు ఉన్నారో వాళ్లే కాకుండా ఒక నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాకు తోసిన సహకారం చేయాలి. ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా కూడా మాకు ఏదైతే చేతనైందో ఆ ట్రస్ట్ ద్వారా ముదునూరు మురళీకృష్ణరాజు చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ ఓపెన్ చేసాం. అది తొందరలో కూడా ఓపెన్ చేసి దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. చాలా ఆనందంగా ఉంది వీళ్ళందరినీ చూసి. అంతేకాకుండా ఈ శాంతివర్ధన అనే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళని ప్రత్యేకంగా అభినందించాలి. ఈ పిల్లల్ని ఎంతో చైతన్యంగా తీర్చిదిద్ది వాళ్ళ యొక్క మానసిక వికలాంగుల్ని ఒక మంచి తయారు చేసినందుకు వాళ్ళని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. కాకినాడ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనార్థం విచ్చేసిన శృంగేరి పీఠాధిపతి స్వామీజీ వీరిని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఆలయ కార్యనిర్వహణాధికారి వెండ్ర త్రినాథరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్ పూర్ణకుంభంతో మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.
అనంతరం శ్రీ స్వామివారి దర్శనం చేసుకుని వేద పండితుల వేద ఆశీర్వచనం గావించి శ్రీ స్వామివారి శేషవస్త్రాన్ని ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఆలయ కార్యనిర్వహణాధికారి వెండ్ర త్రినాథరావు, అనువంశ ధర్మకర్త ఐవి రోహిత్, ఏసీ సిహెచ్ రామ్మోహన్ రావు, ఆలయ ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బిక్కవోలు గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 68వ ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పల్ల వీర ప్రభాకర్ రావు వ్యవహరించగా, ముఖ్య అతిథిగా బిక్కవోలు మండల ఎస్ఐ వాసంశెట్టి రవిచంద్ర కుమార్ హాజరయ్యారు. ముందుగా వందే మాతరం గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాతీయ పతాకం, క్రీడా పతాకాన్ని ముఖ్య అతిథులచే ఆవిష్కరించారు. అనంతరం 13 జిల్లాల నుండి విచ్చేసిన క్రీడాకారులచే ముఖ్య అతిథికి గౌరవ వందనాన్ని అందజేశారు. రాష్ట్ర మరియు జాతీయ క్రీడాకారులచే క్రీడా జ్యోతిని వెలిగించారు. ఈ కార్యక్రమం 2 రోజుల పాటు జరగనున్నట్లు తూర్పుగోదావరి జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శి స్వామి తెలియజేశారు. కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా డిఎస్డిఓ శేషగిరిరావు, స్టేట్ అబ్జర్వర్ రజని, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాద్, అనపర్తి జోన్ వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు పి శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి టీవీ రాఘవరెడ్డి, సింహాద్రిరావు, వై బంగారాజు, మానుకొండ ధనరాజ్, అప్పారెడ్డి, రెడ్డి యువరాజరెడ్డి, అలాగే ప్రభాకర్ రెడ్డి, జావేద్, వికేఆర్ తంబి, అలాగే వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన క్రీడాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
68వ రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ బాలికల పోటీలు స్థానిక బిక్కోలో జిల్లా పరిషత్ పాఠశాలలో ఈరోజు రేపు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తూర్పుగోదావరి జిల్లా వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి రాష్ట్రం మొత్తం నుంచి 13 జిల్లాల నుంచి టీమ్స్కి 10 చెప్పిన క్రీడాకారులు ఇక్కడ విచ్చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళతో పాటు కోచ్ మేనేజర్స్ కూడా వచ్చారు. సుమారు మనం జిల్లా విద్యాశాఖ నుంచి 30 మంది లోకల్ ఆఫీషియల్స్ ఈ ఆర్గనైజేషన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అదేవిధంగా టెక్నికల్ ఆఫీషియల్స్గా కూడా రాష్ట్రం నుంచి బాల్ బ్యాడ్మింటన్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి టెక్నికల్ సపోర్ట్ తీసుకుని మనం ఆఫీషియేటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా జిల్లా నుంచి కూడా బాల్ బ్యాడ్మింటన్ టెక్నికల్ ఆఫీషియల్స్ ఎవరైతే వాళ్ళు కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నారు. అతి ప్రధానంగా ఎంతో ఖ్యాతి పొందినటువంటి బిక్కోల హై స్కూల్ అంటే బాల్ బ్యాడ్మింటన్కి వాస్తవానికి జిల్లాలో కాదు రాష్ట్రంలోనే ఖ్యాతి ఉన్నటువంటి సెంటర్ ఇది బిక్కోల హై స్కూల్లో మరొకసారి రెండు రోజుల పాటు జరిగే అంతర్జిల్లా బాలికల బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఇక్కడ జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని నిర్వహిస్తున్న ఎస్జిఎఫ్ సెక్రటరీ అయిన స్వామి గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంత చక్కటి వాతావరణంలో ఇన్ని ఫెసిలిటీస్తో నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయన దగ్గర చూసుకుంటున్నారు. అట్నే స్కూల్ యాజమాన్యం కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇటువంటి క్రీడలు ఆయన చెప్పినట్టుగా నేషనల్ కూడా వస్తే నేషనల్ కూడా ఇక్కడ జరపడానికి. పేరు సిహెచ్ రజనీదేవి, కృష్ణా జిల్లా నుంచి వచ్చాను సార్. స్టేట్ అబ్జర్వర్ గా నియమించడం జరిగింది. నన్ను ఇక్కడ టోర్నమెంట్ అంతా అబ్జర్వ్ చేసి బెస్ట్ ప్లేస్ సెలెక్ట్ చేయటము మొత్తం అబ్జర్వేషన్ చేయడానికి వచ్చాను. అంటే ఈ కార్యక్రమంలో మీరు వచ్చిన జట్లన్నింటిలో కూడా మీరు ఎలాగా చేయబోతారు? అంటే టోర్నమెంట్ ఎలా జరుగుతుంది, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, లంచ్ ప్రిపరేషన్ ఎలా ఉంది, వాళ్ళకి అకామిడేషన్ ఏంటి, వాళ్ళకి రవాణా సౌకర్యాలు ఇక్కడ ఎలా జరిగింది ఏంటి మొత్తం అబ్జర్వ్ చేసి చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కాకుండా ఇంకేమన్నా ఏరియాలో మీరు ఇంకా చేసే కార్యక్రమం ఫర్దర్ గా వేరే టోర్నమెంట్స్ కూడా అబ్జర్వర్ పంపించడం జరుగుతుంది సార్. ఇది ప్రభుత్వం నుంచి ఎంతవరకు సహకారం నుంచి ఉంటుందంటారు క్రీడల పట్ల? అంటే బాగానే ఉంది సార్. కాకపోతే ఈ సర్టిఫికెట్స్ వాళ్ళకి మంచి వాల్యుబుల్, ఫర్దర్ ఎడ్యుకేషన్ కి బాగా సపోర్ట్ ఉంటాయి సార్. అంటే ఈ క్రీడలతో పాటు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వీరబాబు కుమార్తె జాహ్నవి దీపావళి రోజున బాణసంచా కాలుస్తూ ప్రమాదానికి గురి కావడం. రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనంగా స్వాగతం పలికిన కూటమి నాయకులు. కార్తీక మాసం సందర్భంగా స్వామివారిని దర్శించుకుని వన సమారాధనను ప్రారంభించిన ఆనపర్తి శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.